ఈ వీడియోలో మనం క్రిప్టోగ్రఫీ అంటే ఏంటి అనేది డీటెయిల్ గా తెలుసుకుందాం. వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు అయితే చూడండి. వెల్కమ్ బ్యాక్ టు 100 డేస్ ఆఫ్ సైబర్ షార్ట్స్ డే 91. క్రిప్టోగ్రఫీ అంటే మనకి పీపుల్ కొన్ని సెంచరీస్ నుంచి సీక్రెట్ కమ్యూనికేషన్ కోసం ఈ క్రిప్టోగ్రఫీ అనేది అయితే యూస్ చేస్తున్నారు గైస్. అంటే ఈ క్రిప్టోగ్రఫీ ఏం చేస్తుందంటే ఒక మెసేజ్ ని ఒక సీక్రెట్ ఫార్మేట్ లోకి కన్వర్ట్ చేస్తుంది అనమాట. లైక్ చెప్పాలంటే ఇప్పుడు డేటాని ఎన్క్రిప్ట్ చేయడం అండ్ అలాగే డీక్రిప్ట్ చేయడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక మెసేజ్ అయితే రాస్తున్నాను అనమాట, మీట్ మీ ఎట్ 5 PM అని చెప్పేసి. సో దీన్ని క్రిప్టోగ్రఫీ వాడి మనం ఎన్క్రిప్ట్ చేసినట్టయితే ఇక్కడ కనిపిస్తుంది కదా అవుట్పుట్. సో ఈ విధంగా వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనకి ఇది చూడండి అన్రీడబుల్ ఫార్మేట్ లో ఉంది, దాన్ని మనం చదవలేము అనమాట. ఇప్పుడు దీన్నే ఒక రకంగా సైపర్ టెక్స్ట్ అని కూడా అంటూ ఉంటారు గైస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వాట్సాప్ లో హాయ్ హౌ ఆర్ యూ అని చెప్పి ఒక పర్సన్ కి మెసేజ్ చేసా అనుకుందాం. సో ఆ మెసేజ్ అనేది నా దగ్గర అంటే సెండర్ దగ్గర ఎన్క్రిప్ట్ అవుతుంది అనమాట. ఎన్క్రిప్ట్ అంటే లైక్ అన్రీడబుల్ ఫార్మేట్ లోకి సీక్రెట్ మెసేజ్ లాగా కన్వర్ట్ అవుతుంది అనమాట. సో అలా ఎన్క్రిప్ట్ అయిపోయి అది ఇంటర్నెట్ లో పాస్ అయ్యి రిసీవర్ కి రిసీవ్ అవుతుంది. సో రిసీవర్ కి రిసీవ్ అయిన తర్వాత అది మళ్ళీ డీక్రిప్ట్ అయ్యి అతనికి డిస్ప్లే అవుతుంది అనమాట. సో ఈ విధంగా ఇంటర్నెట్ లో డేటా అనేది ఎన్క్రిప్ట్ అయ్యి పాస్ అవుతుంది అనమాట. అండ్ దీనికి మనం రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే మనకి 2023 మార్చ్ లో USA లో ఒక బ్యాంక్ అయితే హ్యాక్ అవడం అయితే జరిగింది అనమాట. సో హ్యాక్ అవడం వల్ల ఆ బ్యాంక్ కి సంబంధించిన డేటా అనేది లీక్ అవడం జరిగింది. బట్ ఆ బ్యాంక్ వల్ల ఏంటంటే స్ట్రాంగ్ ఎన్క్రిప్షన్ తో డేటాని ఎన్క్రిప్ట్ చేశారు కాబట్టి లీక్ అయినా సరే ఆ డేటాని ఎవరు డీక్రిప్ట్ చేయలేకపోయారు అనమాట. సో ఇది మనకి రియల్ వరల్డ్ లో జరిగిన ఎగ్జాంపుల్ గైస్. ఐ హోప్ మీకు అయితే క్లియర్ గా అర్థమైంది అనుకున్నాను. అండ్ ఇంకా ఈ క్రిప్టోగ్రఫీ గురించి ఇంకా నెక్స్ట్ వీడియోస్ లో ఇంకా కొంచెం డీటెయిల్ గా అయితే తెలుసుకుందాం. థ్యాంక్ యూ.